హాయ్ నందన. వాట్సాప్ బ్రో హాయ్. హౌ యూ? ఓకే. ఇప్పటికీ పర్లేదు. ఎలా ఉంది సైక్ సిద్ధార్థ? వెయిటింగ్ బ్రో, మన వాళ్ళందరూ చూసి ప్రేక్షకులందరూ చూసి సైక్ సిద్ధార్థని సెలబ్రేట్ చేయాలి అనేటువంటి కోరికతో ఉన్నాను. వెయిటింగ్. కాకపోతే ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ ఫర్ దండోరా. బ్యాక్ టు బ్యాక్ వరుసగా ఈ వీక్లోనే 3 మూవీస్ అన్నీ బ్లాక్ బస్టర్ అయిపోతున్నాయి. బట్ కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో మీ గురించి ఒక ట్రోలింగ్ నడుస్తుంది, మీరు చూస్తున్నారు వాటి గురించి. దాని గురించి ఏం చెప్తారు? సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ చూస్తున్నారు, సోషల్ మీడియాలోనే అదే సోషల్ మీడియాలో నేను పడుతున్న కష్టము చూస్తున్నారు. నేను పర్టికులర్గా ఒక సమాధానం చెప్పక్కర్లేదు, ప్రేక్షకులకి ఆ సమాధానం తెలుసు, మీడియా వారికి తెలుసు. అందుగురించే మీడియా వారు కానీ మన ఆడియన్స్ కానీ ఎక్కడ నన్ను అయితే క్వశ్చన్ చేయట్లేదు. బికాజ్ నా సిచ్యువేషన్ తెలుసు, నా సినిమా పోస్ట్పోన్ అయిన విషయం తెలుసు. నేను ప్రతిరోజు ఏ ఏ ఊరు వెళ్తున్నాను అనేది లైవ్ ఇన్స్టాగ్రామ్లో ప్రతిరోజు అప్డేట్లు చూస్తున్నారు. కాబట్టి నన్ను అర్థం చేసుకునే మన ఆడియన్స్ ఉన్నారు కాబట్టి నాకు ఎటువంటి ఆ, ఇది నెగిటివ్ ఇదైతే లేదు. అండ్ నా మీద అలా కంప్లైంట్ ఉన్నందుకు మా ప్రొడ్యూసర్ మీద కానీ మా హీరో డైరెక్టర్ మీద కానీ నాకేం లేదు. ఐ లవ్ దమ్. సైక్ సిద్ధార్థ నియర్లీ ఒక 18 డేస్ వెనక్కి వచ్చేసింది. ఆల్రెడీ అప్పటికే రిలీజ్ అవుతుంది అని చెప్పేసి బాగా పాపులర్ అయిపోయింది. మీరు ఇంతమంది మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు, 2 లక్షల మంది చూస్తుంటే 1,00,000 మంది మళ్ళీ మీ పేజ్ చూస్తుంటారు. అప్పుడు వాళ్ళకి అరే ఇది పోస్ట్పోన్ అయిందని తెలుసు, రిమైనింగ్ పీపుల్ పరిస్థితి ఏంటి అన్నారు. దీన్ని మీరు ఓవర్కమ్ చేయడానికి ఏం చేశారు అసలు ఇన్ని రోజులు? నేను ఒక రాజకీయ నాయకుడు ఒక పాదయాత్ర ఎలా చేస్తారో అలాంటి ఒక ఉద్యమం చేసే ప్రయత్నం చేశాను. నా శక్తిలో నా శక్తి మేరకు నాకు కుదిరినన్ని ఊర్లు వెళ్ళా, కుదిరినన్ని మందిని డైరెక్ట్గా కలిసా. అన్నీ ప్రతిదీ మీడియాలో వచ్చి ఉండకపోవచ్చు. ప్రతి చోట విజయవాడకి వెళ్తున్నాను అంటే మధ్యలో ఒక ధాబా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 అనేటువంటి ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ ఆగా. అక్కడ ఒక 30-40 మంది ఫ్యామిలీస్ కూర్చొని భోజనం చేస్తుంటే ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అన్న అక్క నా సినిమా వస్తుంది దయచేసి చూడండి అని చెప్పే వాళ్ళందరితో తిరిగా. అట్నుంచి మళ్ళీ వెళ్తుంటే ఇంకోటి ఏదో వచ్చింది, ఇంకో ధాబా దగ్గర ఆగా. విజయవాడకి వెళ్ళా, విజయవాడలో అందరినీ కలిసా. ఇంకో చోట ఈట్ స్ట్రీట్కి వెళ్ళి అక్కడ 3-4 వేల మందిని కలిసా. గుంటూరు శుభాని మెస్కి వెళ్ళా, శుభాని మెస్లో అందరు తింటాం. మురుగు ఎక్కడ జనం ఉండారు అంటే అక్కడికి వెళ్ళిపోతున్నాను. వాళ్ళని పర్సనల్ గ్రౌండ్ లెవెల్లోకి దిగిపోయానన్న. ఇంకా పాదయాత్ర అనటం ఒకటే తక్కువ దానికి. సినీ యాత్ర చేశాను పాదాల మీద. ఈ హోల్ అంటే ప్రతి మనిషికి అప్ డౌన్ రెండు ఉంటాయి. బట్ ఈ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్లో మీరు డౌన్లో లేరు, అప్లో లేరు, మిడిల్లో కొట్టుకుంటున్నారు. ఈ టైంలో గీతా గారు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అసలు ఈ టైంలోనే కాదు, గీత అనేటువంటి ఒక శక్తి, ఒక సపోర్ట్ అనేది నాకు ప్రతి టైంలోనూ ఉండింది, ఇప్పుడు ఉంటుంది, ఇలా ఉన్నప్పుడు ఉంటుంది, ఏది లేనప్పుడు ఉంటుంది, అన్నీ ఉన్నప్పుడు కూడా అంతే ఉంటుంది. సో తన సపోర్ట్ కొత్తగా ఏది లేదు. ఇన్నేళ్ళగా ఏ సపోర్ట్ అయితే ఉందో అదే సపోర్ట్లో ఉంది. బట్ షీఈస్ జస్ట్ హ్యాపీ దట్ నేను ఒక ఇండివిజువల్ టాలెంట్గా జనాలకు పరిచయం అవుతున్నాను. నన్ను నా యాక్టింగ్ కోసం ఇప్పుడు దండోరాకి చాలా మంచి పేరు వచ్చింది. సో నా కోరికలు నెరవేరుతున్నాయి అనేటువంటి ఆనందాన్ని తను ఇప్పుడు ఆనందంగా చూస్తాను. ఇంకోటన్నా, మీరు చెప్పారు కదా నియర్లీ 18 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి, ఇప్పటివరకు బిగ్గెస్ట్ ఇది మీరు అనుకున్నది అవ్వలేకపోతున్నాను అని అన్నారు. దానికి రీజన్ ఏదై ఉండొచ్చు? తెలుసుకోలేని తనమై ఉండొచ్చు. నేను ఇప్పుడు ఏవైతే ఎలాంటి కథలు చేయాలి, ఎలాంటి టీంతో ట్రావెల్ అవ్వాలి, సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, మనం బయటకి ఎలా కనిపిస్తే జనాలు మనల్ని ఎంత దగ్గరికి ఈ విషయాలు ఇన్ని ఉంటాయని తెలీదు. ఓకే, అవకాశం వచ్చిందా చేసేద్దాం, అవకాశం వచ్చిందా చేసేద్దాం కాదు. ఏది పడితే ఇప్పుడు ప్రేక్షకులు వాళ్ళు ఒక 100 రూపాయలు తెచ్చి నిన్న రాత్రి అనుకుంటూ ఉన్నాం, ఒక ఆటో డ్రైవర్ ఆటో నడిపి రోజంతా కష్టపడితే లాస్ట్లో మిగిలేదు 400, 500 ఆర్ 300 ప్రాఫిట్. మళ్ళీ అంటే ఆ ఆటోని ఒక దగ్గర నుంచి తెచ్చి ఉంటాడు, రెంట్ కట్టి ఉంటాడు, పెట్రోల్ అయి ఉంటుంది. 300లో నుంచి ఈరోజు నందు మీద నేను 99 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎంత కష్టం. సో నేను ఆ లెవెల్లో ఆలోచించి అతను నా మీద ఖర్చు పెట్టే ఆ 100 రూపాయలకి వాల్యూ ఇవ్వాలి అనేది తెలుసుకుని వాళ్ళ 100 రూపాయలకి పూర్తి వాల్యూ ఇవ్వగలిగేటువంటి సినిమాలే చేస్తాను. లేదు అంటే అసలు చేయను. అది నేను తెలుసుకోవాలి. మీరు అడిగారు ఏంటి తప్పు వెళ్ళిందని, అది తప్పైంది తెలుసుకోలేకపోవటం. ఇప్పుడు తెలుసుకున్నాను.
మెయిన్ సైకో సిద్ధార్థ గురించి ఏం చెప్తారు? టైగర్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ బ్రో. తెలుగు సినిమాలు కొత్తగా ప్రజెంట్ చేస్తే మేము అభిమానిస్తాం, ఆదరిస్తాం. కమాన్ మేము ఉన్నాం, మీరు ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్న ప్రతి వారికి చాలా కొత్తగా అటెంప్ట్ చేసాం. అందులో మీకు కొన్ని విషయాలు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ అటెంప్ట్, ఫిల్మ్ మేకింగ్, ఎడిట్, గ్రామర్, మ్యూజిక్, సౌండ్ డిజైన్ ఇవన్నీ కొత్తగా మీకు అనిపించకపోతే నేను చాలా ధైర్యంగా చెప్తున్నా భయ్యా, నేను ఇదే రామానాయుడులోనే ఉంటా కదా, రండి ప్రెస్ మీట్లో గట్టిగా అడుగు, ఏందన్నా నువ్వు పిచ్చిలేసిందా ఆ రోజు అంతా చెప్పావు, కొత్తగా అనిపించకపోతే నన్ను అడుగు. చాలా కొత్తగా ఉంది. సి ఐ టెల్ యూ వాట్, కొంతమంది కొన్ని సినిమాలు నచ్చాయి, కొంతమంది కొన్ని సినిమాలు నచ్చవు. ఇట్ డిపెండ్స్, ఇట్స్ వెరీ సబ్జెక్టివ్. ఫిల్మ్ అనేది ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ రో. నేను అనేది కొత్తదనం అంటే మరీ కామెడీ ఉంటుంది, చెత్తగా ఉన్న పర్లే మాకు కొత్తగా కావాలంటారు. చెత్తగా ఉంటుంది కానీ చెప్తున్నా డెఫినెట్గా కొత్తగా ఉంటుంది బ్రో సినిమా, ప్రామిస్. నువ్వు చూడు, ఇంత బలంగా చెప్తున్నానంటే చూసిన తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. టీ టైమ్ తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ తెలుగు సినిమా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీ టైమ్ తెలుగు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న.